హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్నికల్ రాజు 2. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 2026లో ఇండియాలో ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్, కసినో యాప్స్, ప్రెడిక్షన్ యాప్స్ గురించి చాలా పెద్ద డిస్కషన్ జరుగుతున్నాయి. ఇప్పుడు చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ లీగలా? గేమ్ ఆడితే ప్రాబ్లం వస్తుందా? రెఫరల్ లింక్స్ షేర్ చేస్తే రిస్క్ ఉందా? యూట్యూబ్లో బెట్టింగ్ వీడియోస్ చేస్తే సేఫా? సైబర్ క్రైమ్ పోలీస్ ఎలా ట్రాక్ చేస్తున్నారు? గేమ్ రన్ చేసే వాళ్ళకి ఏమవుతుంది? సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో కంప్లీట్ క్లారిటీ ఇస్తాను. సింపుల్ తెలుగులో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ పర్పస్ కోసం మాత్రమే, ఎవరిని బెట్టింగ్ చేయమని ఎంకరేజ్ చేయడం లేదు. ఫ్రెండ్స్, గత కొన్ని సంవత్సరాల నుంచి ఇండియాలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ చాలా ఎక్కువయ్యాయి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన బెట్టింగ్ యాడ్స్, టెలిగ్రామ్ ఓపెన్ చేసిన ప్రెడిక్షన్ గ్రూప్స్, యూట్యూబ్లో కూడా చాలామంది బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తున్నారు. కొన్ని యాప్స్ ఐపీఎల్ బెట్టింగ్, కొన్ని కసినో గేమ్స్, కొన్ని కలర్ ప్రెడిక్షన్ గేమ్స్, మరికొన్ని ఫ్యాంటసీ గేమింగ్ పేరుతో యూజర్స్ని అట్రాక్ట్ చేస్తున్నాయి. దీంతో చాలామంది మనీ లూజ్ అయ్యారు అని రిపోర్ట్స్ కూడా వచ్చాయి. కొంతమంది లోన్స్ తీసుకుని కూడా బెట్టింగ్ ఆడిన కేసెస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందుకే ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీస్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్పై స్ట్రిక్ట్ మానిటరింగ్ స్టార్ట్ చేశారు. 2026లో ముఖ్యంగా అథారిటీస్ ఫోకస్ చేస్తున్న మెయిన్ థింగ్స్ ఏమిటంటే ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్స్, ఫేక్ అర్నింగ్ యాప్స్, స్కామ్ ప్రెడిక్షన్ ప్లాట్ఫామ్స్, మిస్లీడింగ్ ప్రమోషన్స్, ఇల్లీగల్ పేమెంట్ సిస్టమ్స్, ఇవన్నీ. ఫ్రెండ్స్, ఇప్పుడు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ చాలా అడ్వాన్స్డ్గా వర్క్ చేస్తోంది, ముందులా కాదు. ఇప్పుడు సోషల్ మీడియా మానిటరింగ్ సిస్టమ్స్, డిజిటల్ ట్రాకింగ్ టూల్స్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అనాలిసిస్, ఏఐ బేస్డ్ మానిటరింగ్, ఇలా చాలా టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్కి, ఒక ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ సోషల్ మీడియాలో ఎక్కువ ప్రమోట్ అవుతుంటే దాని లింక్స్ ఎక్కడ షేర్ అవుతున్నాయి, ఎవరు ప్రమోషన్స్ చేస్తున్నారు, ఏ టెలిగ్రామ్ గ్రూప్స్ నుంచి ట్రాఫిక్ వస్తుంది, ఏ బ్యాంక్ అకౌంట్స్ యూజ్ అవుతున్నాయి, ఇవన్నీ అథారిటీస్ ట్రాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని స్టేట్స్లో సైబర్ క్రైమ్ పోలీస్ ప్రత్యేక టీమ్స్ క్రియేట్ చేశారని కూడా రిపోర్ట్స్ వచ్చాయి. ఎస్పెషలీ ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్స్, ఫేక్ ప్రెడిక్షన్ యాప్స్, స్కామ్ ఇన్వెస్ట్మెంట్ గేమ్స్, యూజర్స్ని మిస్లీడ్ చేసే అర్నింగ్ క్లెయిమ్స్, వీటిపై ఎక్కువ ఫోకస్ పెరిగింది. ఫ్రెండ్స్, ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే 2026లో ఆన్లైన్ ప్రమోషన్స్పై కూడా మానిటరింగ్ చాలా పెరిగింది. ముందు చాలామంది ఫ్రీలీ బెట్టింగ్ ప్రమోషన్స్ చేసేవారు, కానీ ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా స్ట్రిక్ట్ పాలసీస్ ఫాలో చేస్తున్నాయి. ఎస్పెషలీ ఈజీ మనీ, గ్యారంటీడ్ ఇన్కమ్, 100% విన్నింగ్ ట్రిక్, డైలీ ఫిక్స్డ్ ప్రాఫిట్ లాంటి క్లెయిమ్స్ రిస్కీ అవుతున్నాయి. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్స్ ఇప్పుడు మిస్లీడింగ్ ప్రమోషన్స్ని కూడా సీరియస్గా చూస్తున్నాయి. ఫ్రెండ్స్, మీరు యూట్యూబ్ క్రియేటర్ అయినా, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అయినా, టెలిగ్రామ్ అడ్మిన్ అయినా, ఏ ప్లాట్ఫామ్ అయినా ప్రమోట్ చేసే ముందు ప్రాపర్ రీసెర్చ్ చేయాలి. కంపెనీ జెన్యూనా కాదా, విత్డ్రాల్స్ నిజంగా వస్తున్నాయా లేదా, లీగల్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా, యూజర్ రివ్యూస్ ఎలా ఉన్నాయి, అన్నీ చెక్ చేయాలి. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, జస్ట్ గేమ్ ఆడితే కూడా ప్రాబ్లం వస్తుందా? ఫ్రెండ్స్, ప్రతి గేమ్ సేమ్ కాదు. కొన్ని స్కిల్ బేస్డ్ గేమ్స్ ఉంటాయి, మరికొన్ని ప్యూర్ గ్యాంబ్లింగ్ టైప్ ఉంటాయి. ఇల్లీగల్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తే రిస్క్స్ ఎక్కువగా ఉంటాయి. మెయిన్ రిస్క్స్ ఏమిటంటే విత్డ్రాల్ ఇష్యూస్, అకౌంట్ సడన్లీ బ్లాక్డ్ అవడం, కేవైసీ వెరిఫికేషన్ ప్రాబ్లమ్స్, మనీ స్టక్ అవడం, కస్టమర్ సపోర్ట్ లేకపోవడం, బ్యాంక్ వెరిఫికేషన్ రావడం, ఇవి చాలామందికి జరుగుతున్నాయి. కొన్ని ఫేక్ యాప్స్ మొదట స్మాల్ విత్డ్రాల్స్ ఇస్తాయి, యూజర్స్ ట్రస్ట్ వచ్చిన తర్వాత సడన్లీ క్లోజ్ కూడా అవుతాయి. అందుకే బ్లైండ్లీ ట్రస్ట్ చేయకూడదు. ఇప్పుడు ఇంకో బిగ్ టాపిక్, ట్యాక్స్. ఇండియాలో ఆన్లైన్ గేమింగ్ విన్నింగ్స్పై ఆల్రెడీ ట్యాక్స్ రూల్స్ ఉన్నాయి. లార్జ్ ట్రాన్సాక్షన్స్ ఉంటే బ్యాంక్స్ వెరిఫికేషన్ చేయొచ్చు. సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ ఉంటే మానిటరింగ్ కూడా ఉండొచ్చు. అందుకే చాలామంది ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉంటున్నారు. ఫ్రెండ్స్, ఇంకో విషయం చాలా ఇంపార్టెంట్. విపిఎన్ యూజ్ చేసి బ్యాండ్ వెబ్సైట్స్ యాక్సెస్ చేస్తే సేఫ్ అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇంటర్నెట్ సేఫ్టీ, ఫైనాన్షియల్ సేఫ్టీ, పర్సనల్ డేటా సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. అన్నోన్ ఫారిన్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తే ఫ్యూచర్లో ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు అథారిటీస్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నది ఎవరి మీదంటే ఇల్లీగల్ బెట్టింగ్ ఆపరేటర్స్, ఫేక్ యాప్స్ రన్ చేసేవాళ్ళు, మిస్లీడింగ్ ప్రమోషన్స్ చేసేవాళ్ళు, స్కామ్ రెఫరల్ సిస్టమ్స్ క్రియేట్ చేసేవాళ్ళు, వీళ్ళ మీద. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా సజెషన్ ఏమిటంటే ఆన్లైన్లో క్విక్ మనీ అని కనిపించే ప్రతి యాప్ని వెంటనే ట్రస్ట్ చేయొద్దు. ఏ ప్లాట్ఫామ్ అయినా యూజ్ చేసే ముందు రీసెర్చ్ చేయండి, రివ్యూస్ చూడండి, స్మాల్ అమౌంట్తో టెస్ట్ చేయండి. పర్సనల్ ఇన్ఫర్మేషన్
ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ముందు వెరిఫై చేయండి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ స్టూడెంట్స్ మరియు యంగ్స్టర్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. సోషల్ మీడియా హైప్ చూసి వెంటనే మనీ పెట్టకండి. ఫ్రెండ్స్, సైబర్ క్రైమ్ పోలీస్ ఇప్పుడు డిజిటల్ వరల్డ్ని చాలా క్లోజ్లీ మానిటర్ చేస్తున్నాయి. అందుకే ఆన్లైన్లో ఏ పని చేసినా రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఈ వీడియో ఎడ్యుకేషనల్ మరియు ఇన్ఫర్మేషనల్ పర్పస్ కోసం మాత్రమే. ఎవరిని బెట్టింగ్ చేయమని ఎంకరేజ్ చేయడం లేదు. ఫైనాన్షియల్ డిసిషన్స్ తీసుకునే ముందు మీ ఓన్ రీసెర్చ్ తప్పకుండా చేయండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ టెక్నికల్ రాజు 2. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో.